వెల్కమ్ బ్యాక్ టు వంజర టీవీ న్యూస్ తెలుగు. సామాజిక మాధ్యమాల్లో సెన్సేషన్ తెలుగు బ్యూటీ ఆశు రెడ్డి వివాదం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పెళ్లి పేరుతో మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేశారు అనే ఆరోపణలపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్పై ఆమెపై కేసు నమోదైంది. షేక్పేటకు చెందిన వ్యాపారవేత్త సత్యనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కొడుకును పెళ్లి పేరుతో నమ్మించి ఆశురెడ్డి ఆమె కుటుంబ సభ్యులు కలిసి సుమారు 9.35 కోట్ల వరకు నగదు ఆస్తులు తీసుకున్నారని ఆరోపించారు. పలుమార్లు నగదు రూపంలో డబ్బులు తీసుకున్నారని, లగ్జరీ కార్లు కొనుగోలు చేయించుకున్నారని, ఫ్లాట్లు, బంగారం కూడా తమ డబ్బుతోనే తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇన్ని చేసుకున్నా కానీ వివాహంపై స్పష్టత లేదు. వివాహంపై స్పష్టత ఇవ్వకుండా ఎప్పటికప్పుడు కారణాలు చెబుతూ వాయిదా వేస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు. పెళ్లి ప్రస్తావన వస్తే తప్పించుకుంటున్నారని, చివరకు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. ఈ ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తూ బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, ఆస్తుల కొనుగోలుపై విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆశురెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇండైరెక్ట్గా ఈ ఘటనపై స్పందించారు. తనపై వస్తున్న వార్తలు అబద్ధమని, తన అనుమతి లేకుండా తప్పుడు సమాచారం ప్రకారమే చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని స్టోరీలు రాసుకువచ్చారు. తాజాగా ఈ కేసులో ఆశురెడ్డికి సంబంధించి ఆడియోలు, రికార్డింగ్స్ కూడా లీక్ అయ్యాయి. అందులో ఎన్ఆర్ఐ ధర్మేంద్రను బెదిరిస్తూ ఆశురెడ్డి మాట్లాడినట్టు సంభాషణలు బయటకు వచ్చాయి. దీనితో ఈ ఆశురెడ్డి ఇష్యూ మరింత చర్చనీయాంశంగా మారింది. ఆడియో కాల్ కలకలం కూడా రేపింది. రికార్డింగ్స్లో ఆశు మాట్లాడుతూ, నేను తీసుకున్న డబ్బుల్లో 1.5 కోటి రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తానని, మిగతా డబ్బులు సెటిల్ అయిన తర్వాత ఇస్తానని చెప్పుకు వచ్చింది. తాను చెప్పినట్లు డబ్బులు తీసుకుంటే మంచిదని, లేదంటే వేధింపుల కేసు పెడతానని తెలిపింది. తన పర్మిషన్ లేకుండా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నావని, కేసు పెడతానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాను చెప్పినట్లు వినకుండా మధ్యలో పెద్ద మనుషుల మధ్య ఒప్పందం చేసుకోవాలి అంటే ప్రవీణ అక్క వేణుస్వాములతో కలిసి రాజీ చేయించుకుందామని వెల్లడించింది. అసలు నాకు నీ ముఖం కూడా చూడడానికి ఇష్టం లేదని, అసలు ఈ మ్యాటర్ గురించి మాట్లాడడం ఇష్టం లేదని చెప్పింది. ఏదైనా ఉంటే సెటిల్ చేసుకుందామని బెదిరించినట్లు సామాజిక మాధ్యమాల్లో కాల్ అయితే లీక్ వైరల్ అవుతూ ఉంది. సో ఈ వార్తలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.